హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. ముందుగా మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఖచ్చితంగా ఇయర్కి 2 సార్లు అట్లీస్ట్ January 26th అండ్ August 15th ఈ 2 సార్లు ఈ స్వతంత్రం అనేటటువంటిది ఎంతోమంది గొప్ప మహానుభావుల త్యాగ ఫలితం అనేటటువంటిది గుర్తు చేసుకునే ఒక గొప్ప సందర్భం. స్కూల్లో ఉన్నప్పుడు ఎలాగ గుర్తు చేసుకుంటాం అందరం, ఎందుకంటే లడ్డూ పెడతారు, జెండా వందనం చేస్తారు, మనం అందరం కూడా జెండాలు కట్టుకొని వెళ్తాం కాబట్టి. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, సో అట్లీస్ట్ ఇప్పుడు జెండా వందనానికి వెళ్ళే అవకాశం లేకపోయినా అట్లీస్ట్ రిపబ్లిక్ డే రోజు మన స్వతంత్ర పోరాటంలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి గురించి చదవండి. మీరు ఏ గొప్ప వ్యక్తి గురించి చదివారో వీలైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు మనం నిన్న చూసినటువంటి కాన్సెప్ట్ వచ్చేసి ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈ సచ్ ఎ రివర్ దట్ జాయిన్స్ ఇండస్ డైరెక్ట్. ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో సట్లజ్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి సట్లజ్ నది. ఇంకా ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మనం రిపబ్లిక్ డే గురించే చెప్పుకుందాం డెఫినెట్గా. సో గణతంత్ర దినోత్సవం ముందుగా నేను ఎప్పుడూ చెప్పేది లాస్ట్ గణతంత్ర దినోత్సవాన్ని కూడా చెప్పాను. చాలామంది గణతంత్ర దినోత్సవానికి అలాగే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. గణతంత్ర దినోత్సవం అంటే ఇది బేసికల్గా ఒక సర్వే కూడా చేశారు. బీటెక్ పిల్లల్ని, డిగ్రీ పిల్లల్ని అడిగితే స్వతంత్రం వచ్చింది సార్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళు. మరి August 15 ఏంటి? స్వతంత్రం వచ్చిన రోజు August 15. January 26 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించాం. యాక్చువల్గా అయితే రాజ్యాంగం పాస్ అయింది November 26, 1949. కానీ గతంలో మనం ఆల్రెడీ January 26 కొన్ని అకేషన్స్ జరుపుకున్నాం కాబట్టి పూర్ణ స్వరాజ్ లాంటివి. అందుకని చెప్పేసి గణతంత్ర దినోత్సవాన్ని January 26ని ప్రకటిస్తారు. సో ఈ గణతంత్ర దినోత్సవం 2025కి సంబంధించి కనుక మనం చూస్తే ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. అలాగే ఈ రోజున కొన్ని మిలిటరీ కవాతులు చేస్తారు. అలాగే భారతదేశంలో మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేటటువంటి విధంగా ఆ మిలిటరీ కవాతులో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్నటువంటి రకరకాల ఇమేజెస్ వీటిని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో టాబ్లూ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో అదే మీకు ఇందాక చెప్పినటువంటిది. ఇక్కడ ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, మనకున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అంటే డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి దాన్ని పెంపొందించే విధంగా చాలా అద్భుతమైనటువంటి కవాతులు అలాగే నృత్యాలు రకరకాల ఆస్పెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ థీమ్ కూడా మనకుంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వర్ణిం భారత్ విరసత్ ఆర్ వికాస్ అంటే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్. సో ఇది మనకున్నటువంటి 2025 థీమ్. సాధారణంగా ఇవి ఎగ్జామినేషన్లో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి మనం ఒకసారి హిస్టరీని కనుక చూస్తే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది మనం యాక్చువల్గా November 26, 1949. కానీ ఇది అమల్లోకి వచ్చింది మాత్రం January 26, 1950. అయితే రిపబ్లిక్గా మనం ఎప్పుడు మారాము అంటే గణతంత్ర దేశంగా మనం ఎప్పుడు మారాము అంటే భారతదేశం సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారినటువంటి రోజే ఈ యొక్క January 26, 1950. ఎందుకంటే ఆ ముందు వరకు కూడా 1947లోనే మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన అంతా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చట్టం ద్వారా జరిగింది. భారత రాజ్యాంగం ద్వారా జరగలేదు. సో బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి చట్టాలు బ్రిటిష్ పరిపాలనకు తార్కాణంగా నిలుస్తాయి, కానీ భారతదేశ స్వపరిపాలనకు తార్కాణంగా నిలబడవు కదా. అందుకని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ని మనమే సొంతంగా రాసుకున్న తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్గా అంబేద్కర్ గారు, ఇంకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పరిషత్ ఏదైతే ఉందో మండల్ పరిషత్ అనేటటువంటిది వాళ్ళు దాన్ని ఓకే చేయడం, అది November 26, 1949 పాస్ అవ్వడం, దీని యొక్క అమలు January 26 నుంచి రావడం, దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజు నుంచే భారతదేశం సర్వస్వతంత్ర దేశంగా, అలాగే రిపబ్లిక్ అంటే గణతంత్ర దేశంగా, అలాగే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య దేశంగా పూర్తి స్థాయిలో స్వతంత్రాన్ని పొందింది. దీనికి సంబంధించి డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్, అప్పటి వరకు కూడా బ్రిటిష్ డొమినియన్గా ఉన్నటువంటి భారతదేశం పూర్తి స్థాయి స్వతంత్రంగా దేశంగా మారింది మాత్రం January 26, 1950. అలాగే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే
బ్రిటిషర్లు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర చట్టం 1947, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఆ 3 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారమే పరిపాలన జరిగింది. వీటిని తీసేశారు. కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది దేశంలోనే చాలా బలిష్టమైనటువంటి ఒక చట్టంగా మనకు మారింది. అలాగే జనవరి 26ని ఎందుకు చేశాము అంటే 1930లో ఈ జనవరి 26ని పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తారు. సో దాని కారణంగానే అది డేట్స్ కొంచెం దగ్గరగా ఉంటున్నాయి. మనం ఆల్రెడీ హిస్టరీలో జరుపుకున్నాం కదా, ఈ రోజునే మనం స్వతంత్ర పోరాటాలు చేశామనే ఉద్దేశంతో ఆ జనవరి 26ని అలా ఉంచేశారు. సో కాబట్టి అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా డెమోక్రటిక్ ఫౌండేషన్ అంటే మన ప్రజాస్వామ్యానికి ఆ యొక్క సీడ్ అనేటటువంటిది ఆ రోజే పడింది. సో దాన్ని మనం తీసుకున్నాం. అలాగే డిక్లరేషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్కి మనం చూస్తే ఆ రోజులో మనకి భారత్ పాకిస్తాన్ కలిసి ఉండేవి. లాహోర్ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక హిస్టోరిక్ రెజల్యూషన్ పాస్ చేసింది. అదేంటంటే భారతదేశానికి ఇప్పుడే పూర్ణ స్వరాజ్, పూర్తి స్థాయి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నాం అనేటటువంటి ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు డిసెంబర్లో. సో టోటల్ సోవరెనిటీ అండ్ కంప్లీట్ పూర్ణ స్వరాజ్ అంటే ఈ పూర్తి స్థాయి స్వతంత్రాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలని ఈ జనవరి 26th డేట్ని ఫిక్స్ చేసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా 1930, 1929 తర్వాత ఈ 26 జనవరిన పూర్తి స్థాయి పూర్ణ స్వరాజ్ని మనం జరుపుకోవడం జరిగింది. సో చాలామంది రావి నది పక్కన స్నానాలు ఆచరించి ఈరోజు మనకి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిందని ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. సో దాన్ని అలా హిస్టారికల్ డేగా అది చాలా రోజులు అలా కంటిన్యూ అయింది. 26 జనవరి ప్రతి సంవత్సరం దాన్ని 1947 వరకు కూడా సెలబ్రేట్ చేశారు. సో ఈ కల్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి 1950లో దీన్ని పూర్తి స్థాయి రిపబ్లిక్ డేగా ప్రకటించాం. అయితే రిపబ్లిక్ డే పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత 1930 నుంచి 47 వరకు 26 జనవరిని ఇండిపెండెన్స్ డే ఆర్ పూర్ణ స్వరాజ్ స్వతంత్ర దినోత్సవంగా మనం తీసుకున్నాం. అయితే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ 15 ఆగస్టు వచ్చింది కాబట్టి ఇది యాక్చువల్గా కరెక్ట్ డేట్. 15 ఆగస్టు మనకు కరెక్ట్గా ఇండిపెండెన్స్ అనేటటువంటిది వచ్చింది. సో అప్పుడు ఈ డే ఇండిపెండెన్స్ డే అవ్వదు కాబట్టి దీన్ని రిపబ్లిక్ డేగా తర్వాత మార్చారు. 1950 జనవరి 26ని దేశమంతటా కూడా ఆల్రెడీ గతంలో మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే నిజంగానే వచ్చింది కాబట్టి దీన్ని రిపబ్లిక్ డేగా మార్చారు. అయితే 2025లో మనము సాధారణంగా ఏం చేస్తామంటే ప్రతి రిపబ్లిక్ డేకి ఒక్కొక్క చీఫ్ గెస్ట్ని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ట్రంప్ని పిలిచాం, ఒబామాని పిలిచాం, ఇలా చాలామంది వచ్చారు. ఈసారి ఇండోనేషియా ప్రధానమంత్రిని, ఇండోనేషియా ప్రెసిడెంట్ని, రాష్ట్రపతిని, ఆయన పేరు ప్రబోవో సుబియాంటో, ఈయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇది ఖచ్చితంగా భారత్కి ఇండోనేషియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే భారత్తో ఆసియాన్ దేశాలు అని అంటారు తెలుగులో, 10 దేశాలు ఉంటాయి, అందులో ఇండోనేషియా ఒకటి. ఈ దేశాలతో మనకు ఉన్నటువంటి సంబంధాలను కూడా పెంచుతుంది. హిస్టారికల్గా కనుక మనం చూస్తే ఇండోనేషియాకి మనకి దాదాపుగా రామాయణ కాలం నుండి కూడా 2000 సంవత్సరాల నుంచి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యపరమైన సంబంధాలు, బిజినెస్ పరమైనటువంటి ఆస్పెక్ట్స్, కల్చరు చాలా ఉన్నాయి ఇండోనేషియా. అలాగే ఇండోనేషియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి దేశం. సో ఆ రకంగా కూడా మనకి చాలా ఎక్కువగా ఆ దేశంతో సంబంధాలు ఉన్నాయి. అలాగే చాలా ఎక్కువ వాణిజ్యము, పెట్టుబడులు కూడా ఇరు దేశాల మధ్య నడుస్తున్నాయి. స్ట్రాటజిక్గా కూడా ముఖ్యంగా మన తూర్పు వైపు భాగంలో ఉన్నటువంటి దేశాలతో మనం కలవడానికి ఇండోనేషియా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మోడీ గారి నేతృత్వంలో వచ్చినటువంటి లుక్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా ఒక భాగం. సో మనకున్నటువంటి వ్యూహాత్మకంగా అలాగే రక్షణ రంగానికి సంబంధించి ఆర్థిక సహకారానికి సంబంధించి ఇండోనేషియా మనకి చాలా బలమైనటువంటి ట్రేడింగ్ పార్ట్నర్. అలాగే ఇండో పసిఫిక్ కొలాబరేషన్, పసిఫిక్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలతో కూడా మనం కొలాబరేట్ అవ్వడానికి సముద్ర మార్గంలో మనకి ఇండోనేషియా బాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ అది వ్యూహాత్మకంగా మధ్యలో ఉంది కాబట్టి, ఎందుకంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఇండోనేషియా ఉంటుంది. సో ట్రేడ్, డిఫెన్స్ పరంగా, మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇండోనేషియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆసియాన్ దేశాలతో భారతదేశానికి ఇటీవల కాలంలో ట్రేడ్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా ఆ క్లోజర్ రిలేషన్స్ పెరగడానికి మనకి ఇండోనేషియా బాగా పనికొస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి రీజనల్ స్టెబిలిటీ అంటే ఆ ప్రాంతంలో స్థిరత్వం అనేటటువంటిది కూడా ఇండోనేషియాతో కలవడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇండోనేషియాకి మనకి చాలా అద్భుతమైనటువంటి ట్రేడ్, ముఖ్యంగా టేక్ ఇలాంటివన్నీ కూడా ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ అది కూడా అవుతూ ఉంటాయి మనకి. అలాగే 2025లో మనకు ఒక థీమ్ ఆల్రెడీ ఇందా చెప్పాను, స్వర్ణిం భారత్, విచ్ ఇస్ కాల్డ్ గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అనేది. అలాగే పెరేడ్లో కూడా మనకి చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ పెరేడ్లో 15 రాష్ట్రాలు వాళ్ళ తాలూకా చిహ్నాలను ప్రదర్శించనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, అలాగే తెలంగాణ కూడా ఉంది.
ఇండియా కల్చరల్ హెరిటేజ్ని ఈ డెవలప్మెంటల్ జర్నీలో చూపిస్తారు. అట్ ద సేమ్ టైం మోడ్రన్ అంటే ఆధునికమైనటువంటి ప్రోగ్రెస్ ఏం సాధించాము, సాంప్రదాయ పద్ధతిలో మనకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి, ఈ రెండింటిని చూపించేటటువంటి విధంగా మిక్స్ చేసి మిళితం చేసి అక్కడ ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతాయి. ఇది ప్రతి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం చూపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపిస్తుంది. అలాగే దీంతోపాటు ఇంకా 15 రాష్ట్రాలు మొత్తంగా కలిపి ఈ 15 రాష్ట్రాలు కూడా పెరేడ్ నిర్వహించేటటువంటి దాంట్లో పాల్గొంటారు. సో ఇది 2025కి మనకు జరగనున్నటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. సో అక్కడ వరకు మనకి క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రశ్న, దీన్ని మీరు సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పీఠికలో రిపబ్లిక్ అనే పదాన్ని జోడించినటువంటి ప్రతి విశ్లేషణాన్ని చర్చించండి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి సమర్థించబడతాయి. వెరీ గుడ్ క్వశ్చన్. రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి క్వశ్చన్ 200 వర్డ్స్లో రాయండి. మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.